అడుగుతారు? ఏం చేస్తారు ఇక్కడికి వచ్చండి? ఏమైనా చేస్తాం, అవసరమైతే ఆత్మాహుతి అయిపోతాం, అంతేగాని అతన్ని మాత్రం కొండెక్కనివ్వమంటూ చాలా ఓపెన్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఓపెన్ స్టేట్మెంట్లు అండి, ఇది మీరు పూర్తిగా గుర్తించాలా. ఎందుకంటే ఆయన రావచ్చు. ఇప్పుడు బాబ్రీ మసీదు ఈ ఘటన మనందరికీ తెలుసండి, ఎన్ని సంవత్సరాలు ఎన్ని మంది ప్రాణాలపైన తెలుసు. అదే రకంగా మక్కా మసీద్కి ఎంత అభిమానం ఉన్నా అడుగు పెడతానంటే వాళ్ళు ఊరుకోరండి. జెరూసలేంకి కొన్ని రూల్స్ ఉంటాయండి. అలాగే మాకు తిరుమల వేరండి, తిరుపతి వేరండి. తిరుపతి ఆయన తిరిగేసేయచ్చు, ఎక్కడైనా కూర్చోవచ్చు, ఏమైనా తినేసేయచ్చు. కానీ కొండ మీదకి ఎక్కేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, అసలు నాకు తెలిసి నిన్న కేఏ పాల్ గారండి, అందరూ ఆయన పిచ్చాయనగా చూస్తారు కానీ కరెక్ట్ గా చెప్పారండి. ఏదైతే చెన్నై నుంచి పాండిచేరిని ఎలాగ యూనియన్ టెరిటరీ చేశారో అదే మాదిరిగా తిరుమలని చేయాలి. తిరుమలని చేస్తే తప్ప తిరుమల రక్షణ కల్పించలేమండి. సెక్యులర్ కంట్రీ దేశం మొత్తం అండి, కానీ తిరుమలకి సెక్యులర్ కాదండి. తిరుమలకి సెక్యులర్ లేరు. తిరుమలకి ఏ రూల్స్ వర్తించదు. ఈ రోజు మీరు కింద మీరు గుర్తుపెట్టుకోండి, మీరు రాష్ట్రం అంతా డెవలప్ అయిపోయేది ఒక లిక్కర్ మీద, కానీ ఆ లిక్కర్ కొండ మీద రాదు. ఈ రోజు మత్తు పానీయాలు, మందు ఉండదు, మాంసం ఉండదు. మీరు కింద హెల్మెట్ లేకుండా తిరిగేస్తారు, కానీ కొండ ఎక్కేటప్పుడు హెల్మెట్ లేకపోతే సీఎం నైనా ఆపేస్తారు. ప్లాస్టిక్ కింద ఎలా ఉంటుంది, కానీ కొండ మీద ఉండదండి. కొండ మీద అంతా గాజుతో ఉంటుంది సార్. సార్ ఇక్కడ కలియుగ ప్రత్యక్ష దైవం సార్. మీరు దీంతో అసలు ఇతరులతో మాట్లాడితే ఆల్రెడీ ఏమన్నా అలాంటి ఆత్మాహుతి దళాలు తిరుమలకి చేరుకున్నాయా సార్? వాళ్ళు చూస్తున్నారు సార్, ఆంధ్ర రాష్ట్రంలో ఉందన్న పొగరుతో మీరు ఇలా బిహేవ్ చేస్తే, అతన్ని కంట్రోల్ చేయలేకపోతే రాష్ట్రాలు కదిలి వచ్చి ఆంధ్ర రాష్ట్రం మీద దాడి చేస్తే ఏమైపోవాలి సార్? అసలు ఇక్కడ శత్రువులు వాళ్ళు కాదు సార్, మేము సార్. రజనీ గారు సార్ సార్ ఇక్కడ చాలా దారుణం ఏంటంటే శత్రువులు ఇప్పుడు పక్క దళాలు రాష్ట్రాల చేరుకున్నాయా అని నుంచి అడుగుతున్నా. ఎందుకంటే మీకు ఇన్ఫర్మేషన్ ఉంది అంటున్నారు. మీకు ఇన్ఫర్మేషన్ ఉందంటే జనసేనకు 100% సార్. సుప్రీం కోర్టుకు సంబంధించినటువంటి కొంతమంది ఆర్ఎస్ఎస్ తలబాలు ఉన్నారు సార్. వాళ్ళు ఒక 2 days బ్యాక్ ఈ ఇన్ఫర్మేషన్ ఏదో వస్తుంది, మీరు కాపాడుకోలేకపోతున్నారు, ఇక దీన్ని యూనియన్ టెరిటరీ చేసేయాలి, మీ రాష్ట్రంలో ఉందని మీ ఇష్టం వచ్చినట్టు చేసేస్తే ఎలాగా, ఇది ప్రపంచ సంపద లాంటిది, లేకపోతే ప్రపంచ శక్తి లాంటిది, పక్క దేశాలు కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్ళేటటువంటి గొప్ప దేవాలయం ఇది. ఇందాక సార్ చెప్పినట్టుగా అన్ని దేవాలయాలకు లేనిది ఈ దేవాలయంకి ఏంటి అన్న వారు, నాన్ని అనే పేరు గల వారు, నాన్ని అనే భేదాలు లేకుండా వెంకటేశ్వర స్వామి పేరు కలిగిన వ్యక్తి మిగతా కొండలకి మిగతా గుళ్ళకి ఈ గుడికి పోల్చాడండి. మరి ఆ తల్లిదండ్రులు ఆ పేరు పెట్టేటప్పుడు ఎంత ఆలోచించుకొని పెట్టుంటారు? ఆ పేరుకి సంబంధించినటువంటి పరిస్థితి లేకుండా పోయిందండి సార్. మాకైతే విశ్వసనీయ సమాచారమే కాదండి, చాలా దృఢమైన సమాచారం. మీరు కూడా చూసారు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళే అవసరమైతే చచ్చిపోతాను అనే స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారంటే ఆ భావోద్రేకాలు అలా ఉంటాయండి. ఎవరినో చంపుతామని స్టేట్మెంట్ ఇవ్వట్లా, తనకి తాను ధర్మాన్ని కాపాడుకోలేకపోతే ఇంకెందుకు సార్ బ్రతికి? ఈ రోజు ఒక ఆర్ఎస్ఎస్ వాళ్ళు అయితే మీరు నమ్మరు సార్, వాళ్ళ ఆత్మాహుతి అయిపోవడానికి కూడా సిద్ధంగా ఉంటారు సార్. దేవుడి మీద ఉన్న అపరిమితమైన పిచ్చి ప్రేమ. నిన్నటి రోజు ఆయుధాలు తీసుకెళ్లి పార్టీ కార్యాలయం ధ్వంసం చేసిన వాళ్ళు ఎక్కడ లేకుండా జెండాలు పట్టుకుని ఏది బజరంగ్ దళ జెండాలు పట్టుకొని అక్కడ కూర్చుని ధర్నా చేసిన వారు ఎక్కడ సార్? వాళ్ళు ఒక లిమిట్ వరకే సార్, లిమిట్ దాటిపోతే వాళ్ళ దేవుడి కోసం వాళ్ళు చేస్తున్నాం అనుకుంటారు సార్. జిహాద్ మీకు తెలుసు కదా, పాకిస్తాన్ లో జిహాదీలు ఎలా ఉంటాయో తెలుసు కదా. మన సమాజం కూడా అలాగా మిడివల్ ఏజెస్ లోకి వెళ్ళిపోదాం అంటారు మీరు సార్. అలాంటి చేయకుండా ఆయన పాదయాత్రల్ని ఆయన డిక్లరేషన్ ఫామ్ ఇవ్వకుండా కొండకి ఎక్కకుండా ఆపండి సార్. ఇది మన రాష్ట్రం కొండ ఎక్కేదాకా ఎందుకంటే కిందే ఆపి అడగచ్చు కదా, అది కిందే ఆపి అడగచ్చు కదా, కొండ ఎక్కనిచ్చి కొండ మీద అడగడెందుకు? బయటికి వచ్చేటప్పుడే అంటే మీ కూటమి ప్రభుత్వం ఇష్యూస్ ని డైవర్ట్ చేయడం కోసం ఆయన కొండను ఎక్కనిచ్చి అక్కడ వివాదం సృష్టించి మీ సూపర్ 6 నుంచి జనాల్ని పక్కకి మళ్లించడానిక మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మళ్ళీ మీ దగ్గరకు వస్తున్నాయి, సోషల్ మీడియాలో ఆ ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఒకసారి బాలకోటే